హలో పీపుల్, వెల్కమ్ టు కమల్గాడి కథలు. నేను మీ కమల్. ఇప్పుడు మనం హ్యాలాంగ్ బేకి చేరుకున్నాము. ఇది హ్యాలాంగ్ బే పోర్ట్. ఈ ముందు ఫౌంటైన్, ఆ స్టాచ్యూ అన్నీ అందంగా ఉన్నాయి కదా. ఇదిగోండి, ఇదే పోర్ట్. దీని లోపల నుంచే మనం క్రూజ్లోకి వెళ్తాము. ఇప్పుడే మా లగేజ్లన్నీ దించేసుకుంటున్నాము, ఎందుకంటే మనం కంప్లీట్ రేపు మధ్యాహ్నం వరకు క్రూజ్లోనే స్టే చేస్తాం కాబట్టి మనకి ఫుడ్, బెడ్ మొత్తం క్రూజ్లోనే కంప్లీట్ ప్యాకేజ్. ఇప్పుడు మనం వెళ్ళిన తర్వాత నుంచి రేపు మధ్యాహ్నం వరకు కంప్లీట్ క్రూజ్లోనే స్టే. క్రూజ్లోనే మాకు ఫుడ్ అన్నీ. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్. వావ్, ఎంత బాగుంది! ఎంత హైట్గా సీలింగ్ కానీ చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ ముందు కనిపించేవన్నీ కౌంటర్స్. మనం ఆల్రెడీ డైరెక్ట్గా ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాం కాబట్టి మనకి వీటితో అవసరం లేదు. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి బుక్ చేసుకునే వాళ్ళు ఈ కౌంటర్స్లోనే బుక్ చేసుకుంటారు. సీలింగ్ చూస్తున్నారు కదా, నాకైతే సీలింగ్ చాలా బాగా నచ్చింది. అది నైస్, చాలా బాగుంది. ఇదిగోండి, ఈ లోపల మొత్తం వెయిటింగ్ ఏరియా. అంటే మనకి క్రూజ్ ఎక్కడానికి ఇంకొక 2-3 అవర్స్ టైం ఉంది కాబట్టి అందరుగా ప్రియర్గానే ఇక్కడికే వస్తారు. హెనాయ్ నుంచి ఒక 300 కిలోమీటర్స్ దాకా దాదాపు ట్రావెల్ చేసి రావాల్సిందే ప్రతి ఒక్కరు. ఎందుకంటే హ్యాలాంగ్ బేలో ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి. సో ప్రియర్గానే వస్తారు కాబట్టి అందరూ వెయిటింగ్ చేయడం కోసం మంచి స్పేషియస్గా వెయిటింగ్ ఏరియాస్ ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడే లగ్జరియస్గా షాపింగ్ చేసుకునే దానికి చాలా పెట్టున్నారు. ఇంకా చాలా రకాల రెస్టారెంట్స్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి మనకి. అంతా వెయిటింగ్ ఏరియాలే మొత్తం. రెస్టారెంట్లు, షాపింగ్లు వెయిటింగ్ లాగా అనిపించకుండా ఉండేదానికి మ్యాక్సిమం ట్రై చేశారు. ఇదిగోండి, ఇదే మన చెక్ ఇన్ ఏరియా. దీని లోపలే మా లగేజ్ అంతా మేము పెట్టేశాము. ఇక్కడ పెట్టి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. లా రెజీనా క్రూజ్ చెక్ ఇన్ ఏరియా. సో మేము ఎక్కబోయే క్రూజ్ పేరు లా రెజీనా. ఇదిగోండి, ఇవన్నీ షాపింగ్. మన క్వాలిటీ వాల్స్ కూడా ఉంది ఇక్కడ. కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, జంక్ ఫుడ్ అంతా ఉంది. బేకరీలు ఉన్నాయి. ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ అంతా ఉంది అవైలబుల్గా ఇక్కడ. ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కాబట్టి కొంతసేపు అలా ఇవి తింటూ కొంతసేపు టైంపాస్ చేసామంటే మన క్రూజ్ ఎక్కేసేయచ్చు మనం. వావ్, స్టార్ బక్స్ ఉంది. వెళ్ళి ఒక మంచి కాఫీ వేయాలి. నైట్ నుంచి కంప్లీట్ జర్నీలోనే ఉన్నాం కదా. మేము హైదరాబాద్లో నైట్ 11-11:30కి ఎక్కాము. దిగేటప్పుడు ఇక్కడ టైం ప్రకారం 5:30కి దిగాము. బ్యాగేజ్ కలెక్షను అవి ఇవి చేసుకొని బయటకు వచ్చేటప్పటికి 5:36 అయింది. అక్కడ నుంచి కంప్లీట్ జర్నీలోనే ఉన్నాము. ఇదండి, ఇది ఇంకొక వెయిటింగ్ ఏరియా, అంబాసిడర్ అనే క్రూజ్ వాళ్ళది. ఈ అంబాసిడర్ క్రూజ్ వెయిటింగ్ ఏరియాలో కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. చాలా బాగుంది. వెదర్ కండిషన్స్ బాగాలేవని మాత్రం క్రూజ్ క్యాన్సిల్ చేయకూడదని గట్టిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే బ్యాడ్ వెదర్ కండిషన్స్లో ఒక క్రూజ్ బోల్తా బట్ ఈ మధ్య చాలామంది చనిపోయారు అంట. అలాంటివి ఏం జరగకుండా సేఫ్గా మా క్రూజింగ్ జరగాలనుకుంటున్నాం. చూశారు కదా, వీళ్ళంతా ఒకవేళ క్యాన్సిల్ అయితే మాత్రం వీళ్ళందరూ గమ్ముగా వెనక్కి తిరిగి పోవాల్సిందే. ఏం చేయలేరు, వాళ్ళు మనీ రిఫండ్ చేసేస్తారు అంతే. బయట ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. వావ్ 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 వావ్, ఎంత బాగుందో! చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా. ఆ చుట్టూ మనకి ఎదురుగా కనిపించేవన్నీ క్రూజ్లు. ఆ పైన మనకి రోప్వే కనిపిస్తుంది కదా, చూస్తున్నారా?
వీళ్ళు రోప్వేలు మాత్రం చాలా ఎక్కువగా వాడుతున్నారు. అటు టూరిస్ట్ అట్రాక్షన్గా, ఇటు టైం సేవింగ్గా రెండుటిగా పనికొస్తుంది రోప్వేలు వీళ్ళకి. వీళ్ళ దగ్గర నేను గమనించింది ఏంటంటే వీళ్ళకున్న దేశభక్తి మాత్రం నెక్స్ట్ లెవెల్ దేశభక్తి. అది కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, బోటు కావచ్చు, షిప్ కావచ్చు, హోటల్ కావచ్చు, ఏదైనా కానీ జాతీయ జెండా మాత్రం కంపల్సరీగా ఉంటుంది. చిన్న ఆటోలు, బైకులకు కూడా జాతీయ జెండా తగిలిస్తున్నారు. దట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఐ హోప్ మన ఇండియాలో కూడా అలానే ప్రతి దగ్గర మన జాతీయ జెండా తగిలించాలి అనేది నా కోరిక. చాలా బాగుంటుంది. ఇంకా మనకు ఒక 2 hours టైం ఉంది కాబట్టి మీకు మొత్తం పోర్ట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ బేని గహాయ్సాన్ అని కూడా పిలుస్తారు. అదిగోండి ఎదురుగా కనిపించేవన్నీ డిఫరెంట్ క్రూజెస్. మనం లోపల ఎక్స్ప్లోర్ చేయాలి. ఎంత పెద్ద వెయిటింగ్ ఏరియా అయితే ఎంత బాగుంటుంది. ఆ ఇంటీరియర్ కానీ, డెకరేషన్స్ కానీ, లైబ్రరీ బుక్స్ పెట్టుకున్నారు, చాలా బాగుంది. ఇదంతా ఇంకొక వెయిటింగ్ ఏరియా. అది ఫిల్ అయిపోతే ఇక్కడ కూర్చుంటారు. యాక్చువల్లీ మనం వెళ్ళాల్సిన దగ్గరికి టైం ఉంది మనకి ఇంకా. సో మీకు ఇదంతా తిప్పి చూపించడానికి నాకు పాసిబిలిటీ దొరికింది. అద్భుతం. పిల్లలకు ఆడుకునే వెనక ఎంటర్టైన్మెంట్. బొమ్మలు, లాస్ట్ గేమ్ లాగా ఉంది. ఈ పోర్ట్ లోపల ఇంటీరియర్ కానీ, ఎలివేషన్స్ కానీ చాలా బాగున్నాయి అసలుకి. ఆ సీలింగ్ అయితే ఇంకా అద్భుతంగా ఉంది. వచ్చిన వాళ్ళకి టైంపాస్ కోసం షాపింగ్, మనకి ఇమిటేషన్ జ్యువెలరీస్ అన్నీ పెట్టున్నారు లేడీస్ కోసం. రకరకాల గోల్డ్ ఐటమ్స్ కొన్ని, సిల్వర్ ఐటమ్స్ కొన్ని, పర్ల్స్తో తయారు చేసినవి దండలు చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, మనం ఇప్పుడు షిప్ ఎక్కి లోపలికి వెళ్తాం కదా, అక్కడ మనకి పర్ల్ ఫార్మింగ్ కూడా చూపిస్తారు. కంప్లీట్ 1 day మొత్తం మనం షిప్లోనే ఉంటాం కాబట్టి వాటిలో ఫ్లోటింగ్ పర్ల్స్ ఎలా ఫార్మింగ్ చేస్తారు అనేది కూడా మనకి చూపిస్తారు. ఇక్కడ సిల్వర్ జ్యువెలరీని బాగా యూజ్ చేస్తున్నారు. రకరకాల ముత్యాలు సేకరించి వాటితో ఆర్నమెంట్స్ తయారు చేసి పెట్టున్నారు. ప్రైజింగ్ అయితే హెవీగా ఉంది. అదిగోండి ఆ ముత్యాల దండలు కానీ బాగున్నాయి కదా, వాటిల్లో కూడా రంగులుగా ఒరిజినల్ ముత్యాలు అని చెప్తున్నారు. ముత్యాలతోనే బ్రాస్లెట్లు కూడా తయారు చేశారు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే మనకి హైదరాబాద్ ఉంది కాబట్టి దానికి మించిన ముత్యాలు ఇంకెక్కడ దొరకవు, మన ఓల్డ్ సిటీకి మించిన ముత్యాలు. రకరకాల బ్రేస్లెట్స్, స్టోన్స్తో కార్వ్ చేసినవి, రంగుల ముత్యాలతో తయారు చేసిన నెక్లెస్లు, స్టోన్ మీద ఆర్ట్ వర్క్ చేశారు పెయింట్తో. అది కూడా చాలా బాగుంది. అది ఎదురుగా కనిపిస్తున్నాయి కదా, అక్కడికే మనం వెళ్ళేది. హెలాంగ్ బే అంటున్నాను కదా, ఇక్కడ మీకు మొత్తానికి మనం చూడడానికి వచ్చింది హెలాంగ్ బేలో ఏంటంటే ఒక 50 మిలియన్ సంవత్సరాల నుంచి ఏర్పడిన లైమ్ స్టోన్తో ఏర్పడిన ఐలాండ్స్, పెద్ద కొండలు, మనకి బెలూన్ గుహల్లో మనం చూసాం కదా అటువంటి గుహలు, చాలా గుహలు ఉన్నాయి ఇక్కడ. కానీ దీన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఒక సైట్గా దీన్ని గుర్తింపు కూడా పొందింది ఇది.
యునెస్కో వాళ్ళ ప్రొటెక్షన్లో ఉంది ఇది. అంటే ఇక్కడ అడిషనల్గా మనం ఏం కట్టకూడదు అండ్ ఏమి డ్యామేజ్ చేయకూడదు అని గట్టిగా రూల్స్ పెట్టారు. అలా మనం ప్రొటెక్ట్ చేయకపోతే మన ఫ్యూచర్ జనరేషన్స్ ఈ అద్భుతాన్ని చూడలేరు. ఇది ఒకటి ఉందని వాళ్ళకి తెలియకుండా పోతుంది. సో దే ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్. గాలి మాత్రం విపరీతంగా ఉంది. వర్షం పడుతుంది, లైట్గా పడ్డం ఆగడం అలానే జరుగుతూ ఉంది. ఇదిగోండి, ఇదంతా పోర్ట్ ఏరియా. ఆ పోర్ట్కి బ్యాక్ సైడ్ అంటే పడవలకి ఎంట్రన్స్. అదిగోండి పైన ఇప్పుడే కేబుల్ కార్ పోతూ ఉంది. ఈ కేబుల్ కార్ని మాత్రం నిజంగా బాగా యూజ్ చేస్తున్నారు వీళ్ళు. చెప్పాక గాలి విపరీతంగా ఉందని. అంటే చెట్లు చూడండి ఎలా ఊగిపోతున్నాయో, మంచి గాలి ఉంది. పదండి నేను ముందుకు వెళ్ళి మీకు క్రూజ్లు ఎలా ఉన్నాయో చూపించడానికి ట్రై చేస్తాను. బైక్ నుంచి ఎలా ఉన్నాయి అనేది. వరుసగా రకరకాల బోట్స్ ఇవన్నీ ఒకేసారి కదులుతాయి. అంటే వాళ్ళకి తీయాలి అని రూల్ ఉంది. మనం క్రూజ్ ఎక్కగానే లంచ్ చేయొచ్చు. అంతా ఇంక్లూడింగ్ మనకి ప్యాకేజ్లోనే వస్తుంది. మనకి 3 times ఫుడ్ ఉంటుంది ప్యాకేజ్లోనే. ఆ తర్వాత బ్రంచ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. రూమ్స్ వచ్చి మంచి 5 star ఫెసిలిటీతో ఉంటాయి. స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జకూజీలు ఉంటాయి, అన్నీ బాగుంటుంది. ఇది వన్ ఆఫ్ ది మెమరబుల్ ట్రిప్ అయిపోతుంది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ అథారిటీస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డ్యూ టు బ్యాడ్ క్లైమేటిక్ కండిషన్స్ క్రూజ్ అన్నీ క్యాన్సిల్ చేసేసారంట. ఎంతసేపు మేము వెయిట్ చేసి క్రూజ్ క్యాన్సిల్ అంటే మా గుండెలో రాయబడినట్టు అయిపోయింది. ఇంకెక్కబోతున్నాం అనుకుంటూ ఉన్నాం. ఎయిర్పోర్ట్ నుంచి 3 hours జర్నీ చేసి వచ్చాము. ఇక్కడికి వచ్చి ఒక 3 hours వెయిటింగ్ చేసాము. ఇప్పుడు క్రూజ్ ట్రిప్ క్యాన్సిల్ అని ఇప్పుడే వాళ్ళు వచ్చి ఇంటిమేషన్ ఇచ్చారు. చాలా మిస్ అవుతున్నాం మేమైతే మాత్రం. చూడాల్సినవన్నీ మిస్ అయిపోయాయి, అప్సెట్ అయిపోయాము. మళ్ళీ ఇక్కడ నుంచి 3 hours జర్నీ చేసి మళ్ళీ హెనాయికి వెళ్ళాలి. ఎందుకంటే హెలాంగ్ బేలో ఇంక చూసేదానికి ఏమి ఉండదు. మనం క్రూజ్ ఎక్కితేనే అన్నీ కవర్ చేయగలుగుతాము, అన్నీ చూడగలుగుతాము. మీకు కుదిరితే నేను వీడియో ఎండింగ్లో హెలాంగ్ బేలో చూడాల్సిన ప్లేసెస్ ఫొటోస్ అవి మీకు పెడతాను. సారీ మీకు చూపించలేకపోతున్నాను, మేము చూడలేకపోయాము. చూస్తున్నారుగా ఎంత అందంగా ఉందో లైమ్ స్టోన్ కొండలు, క్లైమేట్. ఇది వచ్చి గృహలు, మన బెలూన్ గృహాలు లాంటివి. కయాకింగ్ చేయాలి మేము లెక్క ప్రకారం. ఆ కయాకింగ్ కూడా మిస్ అయ్యాము. ఇది మేము ఎక్కాల్సిన క్రూజ్. హోప్ఫుల్లీ నెక్స్ట్ డేస్ ఎంజాయ్ చేద్దాం.